కోహ్లీ వచ్చే వన్డే వరల్డ్ కప్ లో ఆడతాడా లేదా? చాలా రోజులుగా ఇదొక హాట్ టాపిక్. ఇందుకని కోహ్లీ ఆటకొచ్చిన నష్టం ఏంటి? ప్రతిసారి ఇందుకు ప్రూవ్ చేసుకోవాలి. ఇవే మాటలు కోహ్లీ నోటి వెంట తూటాల్ల పేలాయి. సెలక్షన్ కమిటీపై విరాట్ ఇండైరెక్ట్ గా విరుచుకుపడ్డాడు. పదే పదే నిబద్ధతను చాటుకునే పరిస్థితులను కోరుకోవడం లేదు అంటూనే ఒక ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పాడు. రన్ మిషన్ విరాట్ కోహ్లీ గ్రౌండ్లో 100% ఎఫర్ట్ పెట్టే అరుదైన ఆటగాళ్లలో ఒకడు. పాదరసంలా కదిలే తీరు, అతడు పలికించే ఎమోషన్ వేరే లెవెల్లో ఉంటాయి. టాలెంట్ కంటే ఎక్కువగా కనిపించేది అతను కష్టపడే తత్వం. మైదానంలో ప్రతి పరుగుకి విలువిస్తాడు, ప్రతి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటాడు, ఓటమిని తానొక్కడే గుండెల్లో మోసుకొని వెళ్తాడు. అందుకే కోహ్లీ అంటే అభిమానులకు అంత ఇష్టం. కోహ్లీకి ఒక లాయల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, అదెప్పటికీ చెక్కు చెదరదు. అతడి భావోద్వేగాన్ని అందరూ క్యారీ చేస్తారు, అతడి ఆనందాన్ని అందరూ షేర్ చేసుకుంటారు. వన్డేల్లో ఒక 40 ఓవర్ల పాటు ఈ బౌండరీ నుంచి ఆ బౌండరీ వరకు పరిగెత్తమంటే ఏమాత్రం సంకోచించకుండా ఆ పని చేసే ఆటగాడు కోహ్లీ. తన సీనియారిటీని, సుపీరియారిటీని పక్కన పెట్టి వాటర్ బాటిళ్లతో మైదానానికి వచ్చి తనకంటే జూనియర్కు నీళ్ల బాటిల్ అందించిన సందర్భాలు ఉన్నాయి. జీరో ఈగో, హై లెవెల్ స్పిరిట్ ఉన్న అరుదైన ఆటగాడు కోహ్లీ. ఆ మధ్య ఫామ్ పోయినప్పుడు అయిపోయింది కోహ్లీ పని అన్నారు. కానీ పడిలేచిన కెరటంలా పుంజుకున్నాడు. విమర్శలకు బ్యాటుతోనే సమాధానమిచ్చాడు. ఐపీఎల్లో ఆడుతున్న ఇన్నింగ్సే అందుకు ఎగ్జాంపుల్. ఇప్పటికీ అంతర్జాతీయ టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన కోహ్లీ వన్డేల్లోనే మాత్రం ఆడుతున్నాడు. వచ్చే వన్డే ప్రపంచ కప్లో అతడికి చోటు దక్కుతుందా లేదా అనే దానిపై చర్చ సాగుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో టీమిండియా సెలక్షన్ కమిటీని ఉద్దేశించి పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రతిసారి తన నిబద్ధతను నిరూపించుకోవాలి అనే పరిస్థితులను కోరుకోవడం లేదని అన్నాడు. నమ్మకం పెట్టుకుంటే కథ నడిపిస్తా, అలా కాకుండా ప్రతిసారి నిరూపించుకోవాలి అంటే మాత్రం అక్కడ ఉండలేను అని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పాడు. నిబద్ధత, నిజాయితీ గురించి క్వశ్చన్ చేసే సవాలే లేదన్న కోహ్లీ కష్టపడే విషయంలో తానెవ్వరికీ తక్కువ కాదని చెప్పుకొచ్చాడు. ఇవన్నీ చేసినా స్థానం కోసం నిరూపించుకోవాలంటే మాత్రం అక్కడ ఉండలేను అని మనసులో మాట బయట పెట్టాడు.